శ్రీశైలం పార్ట్ 2. పార్ట్ 1 ఎవరైనా చూడకుండా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. నైట్ అయితే లంచ్ చేసి రూమ్ కాడికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి హాట్ వాటర్ తెచ్చుకొని ఫ్రెష్ అయ్యి బయటకైతే వచ్చాము. బయటకు వచ్చి టిఫిన్ చేసి ఆటో స్టాండ్కి అయితే నడుచుకుంటూ వెళ్ళాను. శ్రీశైలంలో బెస్ట్ లొకేషన్ వచ్చి నాగార్జున సాగర్. ఇక్కడ నుంచి అయితే మనకు 14 కిలోమీటర్స్ చూపిస్తుంది. నాగార్జున సాగర్ వెళ్ళడానికి అయితే ఆటో అయితే మాట్లాడుకున్నాం. ఒక మనిషికి వచ్చి 150 రూపాయల ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు. వెళ్ళే దారిలో అయితే ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. ట్రాఫిక్ కోసం చూస్తే టైం అయిపోతుందని దిగి నడుచుకుంటూ అయితే వచ్చేసాం. ఇక్కడైతే జనాలు అయితే చాలా మంది ఉన్నారు. చూడడానికి అయితే ఇంత జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వామ్మో, ఆ స్మోక్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. ఆ సౌండ్ అయితే వినండి ఎంత గంభీరంగా వస్తుందో. ఇక్కడైతే ఫొటోస్ కానీ సెల్ఫీస్ కానీ దిగడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ కోతి చూడండి నాలాగే ఎంత క్యూట్గా ఉందో. నాలాగే చిలిపి పనులు కూడా చేస్తుంది. నాగార్జున సాగర్ గారు ఎంజాయ్ చేసి సత్రం గారికి అయితే వచ్చేసాము. సత్రంలో భోజనం చేసి 10 లొకేషన్స్కి అయితే ఆటో మాట్లాడాము. ఫస్ట్ లొకేషన్ వచ్చి సాక్షి గణపతి. ఇక్కడైతే గణపతి స్వామి కైలాసంలో శివుడికి మనం వచ్చినట్టుకు సాక్ష్యం చెప్తారంట. దర్శనం చేసుకుని అటకేశ్వరం అయితే వెళ్ళాము. కనిపిస్తున్న మర్రి చెట్టుకి అయితే ముడుపు కట్టి లోపలికి వెళ్ళి శివయ్యని అయితే దర్శించుకుంటాం వల్ల సంతానం కలుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. శివయ్యని దర్శించుకొని లలితాదేవి పీఠానికి అయితే వెళ్ళాము. లలితాదేవి పీఠం వచ్చి అటకేశ్వరం ఆపోజిట్లోనే ఉంటుంది. లలితాదేవి పీఠం సందర్శించుకొని పాలధార పంచదారకి అయితే బయలుదేరాము. పాలధార పంచదారకి వెళ్ళాలంటే 90 మెట్లు అయితే దిగాలి. వెళ్ళే దారిలోనైతే మనకి ఉడతలైతే కనిపిస్తుంటాయి. చాలా క్యూట్గా ఉంటాయి. ఇదే పాలధార పంచదార. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలీదు. నేనైతే కొన్ని నీళ్ళు నెత్తి మీద చల్లుకొని కొన్ని నీళ్ళు అయితే తాగాను. పాలధార పంచదార ఆపోజిట్లో అయితే ఈ వాటర్ ఫాల్స్ ఉంటుంది. రైనీ సీజన్లో అయితే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగానే ఉంటుంది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఆ వాటర్ ఫ్లోటింగ్ ద్వారా. పాలధార పంచదార చూసిన తర్వాత అయితే శిఖరానికి అయితే వెళ్దాము. శిఖరం ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. శిఖరం చేరుకున్నాక లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్ 20 రూపీస్. శిఖరానికి చేరుకున్నాక 2 నుంచి 3 గంటలు లైన్లో ఉండాల్సి వస్తుంది. శిఖరం పైన టెలిస్కోప్ అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. శిఖరం పైన 2 వీడియోస్ అయితే తీశాను. అవి మీరు చూడండి. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నలంది. ఎలా ఉంది వీడియో? ఇంకో వీడియో కూడా చూసేయండి. 2 ఎమోషన్స్ చూస్తూ శిఖర దర్శనం అయితే చేసుకున్నాను. శిఖరం దర్శనం చేసుకున్న తర్వాత కింద ఆలయం అయితే ఉంటుంది. ఆలయం దర్శనం చేసుకుని ఛత్రపతి శివాజీ మ్యూజియం కాడికి అయితే వచ్చాము. ఎంట్రీ టికెట్ వచ్చి 10 రూపీస్. ఇక్కడ శివాజీ మహారాజు విగ్రహం అయితే ఇక్కడ ఉంటుంది. అలాగే శివాజీ మహారాజు చరిత్ర 3D రూపంలో అయితే ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇక్కడే శివాజీ మహారాజు గారు జ్ఞానం చేసేవారంట. అంతేకాకుండా శివాజీ మహారాజుకు ఇదే ప్లేస్లో అమ్మవారు ఖడ్గం ఇచ్చిందంట. శివాజీ మహారాజ్ మ్యూజియం చూసి మల్లమ్మ కన్నీరు టెంపుల్కి అయితే వచ్చాం. ఈ టెంపుల్ లోపల వీడియోస్ ఫొటోస్ తీయడానికి అయితే లేదు. మల్లమ్మ గారు అయితే ఇక్కడే నివసించేవారు. ఈ కనిపిస్తుంది చూసారా, ఇది మల్లమ్మ గారి రోకలంట. మల్లమ్మ కన్నీరు టెంపుల్ చూసి కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళాము. కాలభైరవ టెంపుల్ సందర్శించుకొని శ్రీశైలంలో పంచమఠాల్లో ఒకటైన రుద్రాక్ష మఠానికి అయితే వెళ్ళాము. గంటా మఠానికి అయితే వచ్చాము. ఈ మఠంలో సిద్ధులు పీఠాధిపతులు శివరాత్రికి వచ్చి జ్ఞానం చేసేవాళ్ళంట. ఈ టెంపుల్తో శ్రీశైలంలో ఉన్న టెంపుల్స్ అన్ని కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వీడియోలో అక్క మహాదేవి గృహలో ఇష్ట కామేశ్వరి టెంపుల్ని ఎలా సందర్శించాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.